జరిగింది అధ్యక్ష. మనకి జిహెచ్ఎంసీలో ప్రధానంగా బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష, 40% వీధి లైట్లు వెలగట్లేదు. దీనికి ఏంది కారణం? దీని పెండింగ్ బిల్లు పెండింగ్ పెడితే లైట్ చీకట్లు ఉండను అధ్యక్ష. దాంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. 40% ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీలో 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లే అంటే సంవత్సరం నరగా వస్తోంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఇంకా పాత ప్రభుత్వం నెప్పమొప్పి ఇంకా పనులు ముందుకు కొనసాగించడం కరెక్ట్ కాదు. 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు. దీనిపైన స్పష్టంగా మంత్రి గారు సమానం ఇచ్చి వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సీసీటీవీ కెమెరాస్ కూడా దాదాపు 10 లక్షల సీసీటీవీ కెమెరాస్ అంతా కూడా నగరం అంతా కూడా ఆ రోజు అమర్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అధ్యక్ష. గతంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ ఒక సీసీటీవీ కెమెరాస్ మెయింటెనెన్స్ లోపం వల్ల కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది పడుతుంది. జరిగింది అధ్యక్ష. మనకి జిహెచ్ఎంసీలో ప్రధానంగా బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష, 40% వీధి లైట్లు వెలగట్లేదు. దీనికి ఏంది కారణం? దీని బిల్లు పెండింగ్ పెడితే లైట్ చీకట్లు ఉండను అధ్యక్ష. దాంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. 40% ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీలో 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లే అంటే సంవత్సరం నరగా వస్తోంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఇంకా పాత ప్రభుత్వం నెప్పమొప్పి ఇంకా పనులు ముందుకు కొనసాగించడం కరెక్ట్ కాదు. 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు. దీనిపైన స్పష్టంగా మంత్రి గారు సమానం ఇచ్చి వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సీసీటీవీ కెమెరాస్ కూడా దాదాపు 10 లక్షల సీసీటీవీ కెమెరాస్ అంతా కూడా నగరం అంతా కూడా ఆ రోజు అమర్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అధ్యక్ష. గతంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ ఒక సీసీటీవీ కెమెరాస్ మెయింటెనెన్స్ లోపం వల్ల కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది పడుతుంది.